అందరికీ నమస్తే అండి. కల్తీ నెయ్యి వ్యవహారం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఒక రకంగా కేసు దారి తప్పింది అనుకోవచ్చు. గతి తప్పింది. ఎక్కడ గతి తప్పిందంటే మొదట్లో సిబిఐ దర్యాప్తులోనే గతి తప్పింది. ఏ రకంగా? సీఎం గారేమో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. కానీ సిబిఐ దర్యాప్తులో యానిమల్ ఫ్యాట్ ప్రస్తావన లేకుండా అవినీతి జరిగింది, 235 కోట్లు తిన్నారు అని చెప్పారు. అండ్ టీటీడీ ఉద్యోగులు ఒక 13 మంది, చైర్మన్ గారి పిఏ అయిన చిన్నప్పన్న కొంత, అండ్ ఈ డైరీ ప్రతినిధులు వీళ్ళందరూ ఒక 36 మంది నిందితులు అని చెప్పారు. సో కానీ ఆ నిర్ణయం తీసుకున్న అసలు బోలేబాబా డైరీ అనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన అప్పటి చైర్మన్ అండ్ అప్పటి ఈవో పాత్ర ఏమీ ప్రస్తావించలేదు. అంటే కేసు విచారణలోనే గతి తప్పింది, దారి తప్పింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏ రకంగా గతి తప్పిందంటే ఈ వైసీపీ వాళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా ఈ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలోకి హెరిటేజ్ని లాగి తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేశారు. హెరిటేజ్ పాల వ్యాపారం చంద్రబాబు గారికి కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. వాళ్ళ కుటుంబానికి ప్రధాన ఆదాయం అని అదే. షేర్స్ కూడా బాగానే ఉంటాయి. సో 100 కోట్ల వ్యాపారం. దీనిలోకి ఏ విధంగా లాగడానికి వైసీపీకి దొరికిన ఆధారాలు ఏమిటయ్యా అంటే అసలు హెరిటేజ్ని ఈ కల్తీ నెయ్యి స్కామ్లోకి వైసీపీ వాళ్ళు ఎంత తెలివిగా లాగారంటే హెరిటేజ్ డైరీకి అండ్ బోలేబాబా మిల్క్ ఫెడరేషన్ ఆ కంపెనీకి ఒప్పందం ఉంది. ఇక్కడ బోలేబాబా అనే కంపెనీలు రెండు నేను నిన్న చెప్పాను. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నిన్న చేశాను. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న ఈ అనాలిసిస్ వేరు, ఆ అనాలిసిస్ వేరు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా పైన ఐకార్డ్స్లో ఉంటుంది. ఒకసారి చూడండి. డీటెయిల్డ్గా హెరిటేజు ఇదేంటి గొడవ ఏంటి అనేది చెప్పాను. అంటే ఇక్కడ 2 బోలేబాబా డైరీలు ఉండడం వలన ఒక బోలేబాబాతో హెరిటేజ్ కాంట్రాక్ట్ ఉండడం, లింకులు ఉండడం, మరో బోలేబాబాకి ఈ టీటీడీ కల్తీ నెయ్యి కేసు ఉందన్నమాట. అది వేరు, ఇది వేరు. అదేమో ఢిల్లీ రీజియన్లో ఉంటుంది. హెరిటేజ్తో లింకులు ఉన్నదేమో ఢిల్లీ రీజియన్లో ఉంటుంది. ఈ కల్తీ నెయ్యి స్కామ్లో ఉన్న బోలేబాబా ఏమో ఉత్తరాఖండ్లో ఉంటుంది. దాని ఓనర్షిప్ వేరు, దీని ఓనర్షిప్ వేరు. కంప్లీట్ ఇద్దరిది వేరు వేరు ఎంటిటీస్ అండ్ కంపెనీస్. సో అక్కడ ఈ బోలేబాబా అనే పేరును వైసీపీ వాళ్ళు పట్టుకొని హెరిటేజ్ని దానిలోకి లాగారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల్లో సింహభాగం మోర్ దాన్ 60% నందిని నెయ్యి, అంటే కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే మోర్ దాన్ 60% నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఒక 15 to 20% నెయ్యిని ఇందాపూర్, మహారాష్ట్రలోని ఇందాపూర్ వాళ్ళు, ఆ డైరీ వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తున్నారు. సో ఇక్కడ ఇందాపూర్ నెయ్యికి అండ్ హెరిటేజ్కి కూడా ఒక లింక్ ఉంది. అదేంటంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పుడు హెరిటేజ్లో ఇక్కడ తయారు చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే కంటే, మహారాష్ట్ర ఆ ప్రాంతానికి తీసుకెళ్లే కంటే హెరిటేజ్ ఉత్పత్తుల్ని అక్కడే తయారు చేద్దామని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ వాళ్ళని పెట్టుకున్నారు. హెరిటేజ్ డైరీ వాళ్ళు ఇందాపూర్ని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ప్రాంతానికి సరిపడా ఐటమ్స్ అక్కడ తయారు చేసేలాగా పెట్టుకున్నారు. ఉదాహరణకి ఒక పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఒకే బ్రాండ్తో అన్ని చోట్ల వెళ్తారు. ఒక్కొక్క చోట ఆ బ్రాండ్ సేమ్ అదే ఫ్లేవర్ వచ్చేలాగా వేరే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు అనుకుందాం. అంటే అలా పుల్లారెడ్డి వాళ్ళు ఎవరు, ఆ బ్రాండ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇస్తుంటారు. బ్రాండ్కి సంబంధం లేకుండా ఇది ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని, కానీ డెలివరీ మాత్రం అదే బ్రాండ్తో వెళ్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఆ ఎక్విప్మెంట్స్, ఆ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అవన్నీ పెద్ద పెద్ద ఉంటాయి కదా, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అవన్నీ ఇందాపూర్లో పెట్టుకొని వీళ్ళు చేశారనమాట. సో దానికి హెరిటేజ్ వెబ్సైట్లో ఏం చేశారంటే హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఇందాపూర్తో కూడా లింకులు ఉన్నట్టు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నట్టు, అక్కడ పన్నీరు అండ్ సమ్ ప్రోడక్ట్స్, ఘీ కాదు, నెయ్యి కాదు, ఇతర ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు పెట్టారు. దాంతో అక్కడ బోలేబాబాకి హెరిటేజ్తో లింకులు ఉన్నాయి, ఇక్కడ ఇందాపూర్కి కూడా హెరిటేజ్తో లింక్స్ ఉన్నాయి. ఈ ఇందాపూర్ డైరీ వాళ్ళేమో టీటీడీకి 20% నెయ్యి సప్లై చేస్తున్నారు. అంటే కావాలని దీన్ని లాగారు. కల్తీ నెయ్యి అనేది లాగి బోలేబాబాను తప్పించి వైసీపీ మీద ఒక అభాండం వేసి ఈ వీళ్ళ అనుకూలమైన, వీళ్ళ అనుబంధమైన డైరీ ఇందాపూర్ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అనే వాదన వైసీపీ తెర మీదకి తెచ్చింది. నిజానికి ఇది లీగల్గా తప్పు. ఇంత లీగల్గా డెప్త్గా ఎవరు కూడా వెళ్ళరు. సామాన్యులు ఎవరు కూడా ఇంత డెప్త్గా వెళ్ళరు. అంత టైం ఉండదు. చదువుకున్నవాడికేమో అంత టైం ఉండదు, చదువు లేనివాడికేమో అంత సబ్జెక్ట్ ఉండదు. సో దాంతో వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ వాదన తీసుకొచ్చి ఒక 4-5 రోజుల నుంచి విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ దీన్ని చాలా డెప్త్గా స్టడీ చేస్తే దానికి హెరిటేజ్కి సంబంధం లేదు. పైగా ఇందాపూర్ డైరీ వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
అసలు మేము ఏ టెంపుల్స్కి కూడా ఏంటది ఎక్కడ మాకు సంబంధం లేదు అనేది. అలాగే ఈ బోలేబాబా డైరీ వాళ్ళు కూడా ఎవరైతే హెరిటేజ్తో లింక్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అసలు మేము ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా చేయట్లేదు అని. అలాగే హెరిటేజ్ కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అసలు మేము కూడా ఏ దేవాలయాలకు నెయ్యి సరఫరా చేయడం లేదు, ఇందాపూర్కి మాకు సంబంధం లేదు, వాళ్ళు కేవలం అనేసి వాళ్ళు కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు. అయినా సరే వైసీపీ ఈ వాదన వదలడం లేదు. శాసనమండలిలో అదే చర్చించాలని పట్టుబడుతున్నారు, మీడియాతో 4-5 రోజుల నుంచి అదే మాట్లాడుతున్నారు. బహుశా ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంశం మాట్లాడినా ఆశ్చర్యపోకర్లా. ఆయన ఒక వాదన తీసుకొస్తారు, ఏంటంటే వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చి దాన్ని విపరీతంగా జనంలోకి పుష్ చేయడానికి రకరకాల మాధ్యమాలను, రకరకాల సందర్భాలను, రకరకాల మీడియాలను వాళ్ళు వాడుకుంటారన్నమాట. అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే హెరిటేజ్ దీనిలోకి వచ్చిందో ఇంకా టీడీపీ కొంత డిఫెన్స్లో పడింది. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి అంటే అంత టెక్నికల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకున్న మధ్య ఒప్పందం చూపించి ప్లస్ ఆ కంపెనీకి ఈ కంపెనీకి తేడా ఏంటో చెప్పి ఇదన్నీ చూపించాలి. అంత చూపించే టైము, నాలెడ్జ్ ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక ఓవర్ కాన్ఫిడెన్స్, ధీమా పెరిగిపోయి వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా బలంగా తిప్పికొట్టలేకపోతున్నారన్నమాట. సో అందుకే కల్తీ నెయ్యి వ్యవహారం దారితప్పింది. ఇప్పుడు ఎవరు కూడా కల్తీ నెయ్యి గురించి, లేదంటే యానిమల్ ఫ్యాట్ అంశం గురించి, లేదా సిబిఐ దర్యాప్తు నివేదిక గురించి, లేదా 235 కుంభకోట్ల గురించి ఎవరు మాట్లాడలా. హెరిటేజ్ ఉందంటే హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయంట అని మాట్లాడుతున్నారు. సో వైసీపీ వాళ్ళు చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్గా హెరిటేజ్ని దీనిలోకి లాగడం ద్వారా టీడీపీని డిఫెన్స్లో పెట్టి కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఇది రాను రాను ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.